అన్నా, ఎస్విఎస్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఈ బిల్డింగ్లోనే ఉందా? ఈ బిల్డింగ్ 4th ఫ్లోర్లో ఉంది. థ్యాంక్ యూ అన్నా. Please get in. ఈ అమ్మాయిలు పర్ఫ్యూమ్ ఫ్రెష్నెస్ కోసం యూజ్ చేస్తారో లేక మాలాంటి వాళ్ళ ప్రాణాలు తీయడానికి యూజ్ చేస్తారో. Excuse me, did you say something? నథింగ్. లోపల అనుకున్నది బయటకు ఎలా అనిపించిందో. ఎవరన్నా? మేడం, మార్కెటింగ్ హెడ్. ఆ? మీరెవరు సార్? కొత్త ఏంటని ఈరోజే జాయినింగ్. లోపల కూర్చోండి, కళ్యాణ్ సార్ వస్తారు, పిలుస్తారు. కీర్తి, న్యూ ఇంటర్న్. మహేష్, సేమ్ హియర్. అదేంటి మీకు షేక్ హ్యాండ్ ఇచ్చే అలవాట్లేదా? ఇందాకే ఒక షాక్ తగిలింది, అప్పుడే చేతులు పనిచేయలేండి. షాకా? ఏం షాక్? కంపెనీలో ఫిగర్ అనుకున్నా, కానీ మార్కెటింగ్ హెడ్ అని అప్పుడే తెలిసింది. పైగా కోపంగా ఒక లుక్ కూడా ఇచ్చింది. ఇంటర్న్షిప్ ఉందో ఊడిందో తెలియట్లేదు. నువ్వు రాగానే వర్క్ చేయాల్సిన హెడ్తోనే పెట్టుకున్నావన్నమాట. హెడ్తో పెట్టుకోలేదు, పెట్టుకున్నామనే హెడ్ అయింది. సార్, మిమ్మల్ని మేడం పిలుస్తున్నారు. ఏంటి ఇంతసేపు అయినా ఇంకా రావట్లేదు? అసలు లోపల ఏం జరుగుతుందో ఏమో. ఏమైంది? ఇన్ని రోజులు ఆడవాళ్ళ దేవతుంటారంటే ఏమో అనుకున్నా, కానీ మేడం చూస్తే నమ్మాలనిపిస్తుంది. అంటే నీ ఇంటర్న్షిప్ ఊడిపోలేదన్నమాట. ఏ, ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? నా ఇంటర్న్షిప్ ఊడిపోవడమా? కొన్ని రోజులు ఆగితే ఈ టీంకి నేనే హెడ్ అవ్వచ్చు. చా, ఇందాకటి వరకు ఇంటర్న్షిప్ కి దిక్కులేదు, ఇప్పుడేమో డైరెక్ట్ గా హెడ్ అనేస్తున్నావు. ఏం సంగతి? మరి రేపు అన్నీ సెట్ అయ్యి మేడం నేను పెళ్లి చేసుకుంటే, ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇవన్నీ చూసుకోవాల్సింది నేనే కదా. ఒక్క మీటింగ్ లోనే పెళ్లి, ప్రెగ్నెన్సీ వరకు కూడా వెళ్ళిపోయావే. ఎన్ని మీటింగ్స్ అయ్యన్నది కాదు, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసావు అన్నది ఇంపార్టెంట్. ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో నేను ఇంపాక్ట్ ప్లేయర్లా అంటుండే. అసలు ఇంతకీ లోపలేం జరిగింది? ఏం జరిగిందంటే, మేడం. యా, one thing, Mr. Mahesh. There is no madam or sir here. Please call everyone with their names. Yeah, sure. Good. Kalyan is our HR and he's on leave right now. So I'll be taking care of the team and welcome to the organization. Thank you. అది జరిగింది. ఇక్కడంతా క్యాషువల్ టాపికేగా ఉంది, మరి పెళ్లి టాపిక్ ఎందుకు వచ్చింది? మరి ఒక సీరియస్ సిచ్యువేషన్ తర్వాత అబ్బాయిలతో అమ్మాయిలు క్యాజువల్ గా మాట్లాడినా మేము పెళ్లి వరకు ఊహించుకుంటాం. నీకు ఆ మాత్రం తెలీదా? అయ్యో కర్మ. వీరేంటి కళ్ళతోనే ఆమెను తినేసేలా ఉన్నాడు? ఏంటి? ప్రెజెంటేషన్ అయిపోయాక ఆమె మొన్న ఇచ్చిన వర్క్ ప్రోగ్రెస్ అడుగుతుంది. ఆ పని చూడు ఫస్ట్. అవునా? ఇప్పుడు ఎలా? ఇచ్చిన హోంవర్క్ చేయడు కానీ ఆవిడ్ని మాత్రం చూస్తాడు. So what about the progress of the project we discussed?
whatever you have done is good, but do it little fast, okay? Yeah. ఎలాగిచ్చాం మామూలుగా ఉండదు మనతోటి. హే, కాఫీ తాగడానికి వస్తావా? రాను, నువ్వు వెళ్ళు. నీకంటే సపోర్ట్ చేయడానికి చాలా మంది ఉన్నారు, మాకెవ్వరు లేరుగా. సరే, నీ ఇష్టం. ఆ మార్కెటింగ్ మేనేజర్ని చూసావా? కొంచెం ఏజెడ్గా ఉన్న కత్తిలో ఉంటుంది కదా. అవునరా, అలాంటి మేనేజర్ మనకుంటేనా. బట్ ఎవరు అంటే విన్నా, తను డివోర్స్ అయ్యంట కదా. డివోర్స్ అయితే మనకేంటి, ఆంటీ అయితే మనకేంటి, మనం పెళ్లి చేసుకుంటామంటే. హహ, అంతేలేరా. రే వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ఉంటారనుకుంటా, బూతులు మాట్లాడి నోటుదలు తగ్గించుకునేటోళ్ళు. అయినా మా పిల్లకేంట్రా బంగారం. కొంచెం ఏజ్ ఎక్కువ అయితే ఏంటి, ఎంత ఉండొచ్చు, మనకే ఆవిడకి 10 years తేడా. పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. కీర్తి అది కనబడట్లేదు. ఎవరి గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఇలా సైలెంట్గా నిలబడ్డావంటే ఇది అదే. ఏది? అదే అదే. అస్సలే కాలిపోయాను. నువ్వు ఇంకా రెచ్చగొట్టకు, చెప్పేంటో. మరి ఇప్పుడు చెప్పు, ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు, ఇంట్లో ప్రాబ్లమ్స్. నాన్నేమో ఇక్కడ ఉండరు, అమ్మేమో తన లోకంలో తనే ఉంటుంది. నాకేమో ఎవరైనా నా కోసమే ఉంటే బాగుంటుంది కదా, అలా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే అందరూ ఉన్నా కూడా ఏదో అనాథలా ఫీల్ అవుతాను. మరి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ చూసుకోవచ్చు కదా. ఉండేవాడు, వాడిని చూసుకోవడం కంటే నేనే వాడిని ఎక్కువ చూసుకోవాల్సి వచ్చేది. ఎందుకో సెట్ అవ్వలేదు, అందుకే దూరం అయిపోయాం. అవునా? మరి ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి? నేను ఎదురుగా ఉంటే కళ్ళు తిప్పకుండా నా వైపే చూడాలి. నేను పక్క నుంచి వెళ్ళినప్పుడు నా పర్ఫ్యూమ్ స్మెల్ని కూడా ఊపిరిగా పీల్చుకోవాలి. ఎక్కడున్నా కూడా నా గురించి ఆలోచించాలి. అసలే మార్కెట్లో అబ్బాయిలాగా అమ్మాయిలు కొట్టుకుంటుంటే ఇలాంటోడు కావాలి అలాంటోడు కావాలని గోల. బాయ్ ఫ్రెండ్ గురించి తర్వాత ఆలోచిద్దాంలే, కానీ లేట్ అవుతుంది. లోపలికి వెళ్దామా? హే, ఈ వీకెండ్ పార్టీకి అదుగా కూడా వస్తుందట. చూడు, పార్టీలో అదుకతో డాన్స్ వేస్తా. నువ్వు తనతో డాన్స్? దేర్స్ ఎ సేయింగ్ ఇన్ తెలుగు, ఆశకు కూడా. కంప్లీట్ చేయకు, నాకు తెలుసు. మరి మనకెందుకు చెప్పు? పార్టీకి వచ్చామా, తిన్నామా, తాగామా, ఇంటికి వెళ్ళామా అన్నట్టు ఉండాలి. ఈ డాన్స్లు ఇవన్నీ మనకెందుకు చెప్పు? అది కూడా కరెక్టేలే, డాన్స్ వేస్తే చీప్ అయిపోతాం. అయినా మనకు తీన్మార్ తప్ప ఇంకోటి రాదు. ఇంతకీ ఆదుకి ఏ డ్రెస్ వేసుకొస్తుందంటో? ఎందుకు అంటే తెలిస్తే మ్యాచింగ్ డ్రెస్ వేసుకుందామని. శారీ కట్టుకొని వస్తుంది, నువ్వు కూడా కట్టుకుంటావా ఏంటి? ఆదుక సారీనా? హో, రే, ఆదుక ఎక్కడరా? లోపల ఉంది. ఏమైంది డల్గా ఉన్నావు? ఆదుక సారీ కట్టుకోలేదు. ఇలాంటి పార్టీస్కి ఎవరైనా సారీ కట్టుకొని వస్తారా చెప్పు? అది నిజమేలే, అయినా సారీదేముంది. వెళ్ళి ఆదుకతో 2 పెగ్గలేసి స్టెప్లేసి ఫ్లడ్ చేసి ఇంప్రెస్ చేసి వస్తా. మ్యామ్, కెన్ ఐ? Don't be so formal, Mahesh. Just chill. మ్యామ్, మీకు డ్రింక్ చేసి అలవాట్లేదా? I used to drink, then I stopped it. నా కోసం ఒకసారి తాగొచ్చుగా. What? అదే
మా అందరి కోసం ఒకసారి తాగొచ్చుగా. వీలైతే మాతో డాన్స్ చేస్తే మేమంతా హ్యాపీగా ఫీల్ అవుతాం. I'm not here to entertain you. I'm not your cheerleader. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు రాకపోయింటే నా గుండె ఇక్కడ ఆగిపోయి ఉండేది. రాకుండా అలా ఉంటావు మహేష్. ఆఫీస్లో అందరూ మాట్లాడుకుంటున్నారు నేనంటే నీకు ఇష్టమని. ఈ విషయం మీ దాకా వచ్చిందా మేడం? ఈ ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ చేసుకో. మన గురించి ఇంట్లో వాళ్ళు చెప్దాం. సరే అద్విక. హే, ఏమైంది? మీ అద్విక బేబీ ఇచ్చిన స్ట్రోక్కి కళ్ళు తిరిగి కింద పడినట్టున్నావు. అవును, ఇలాంటి పార్టీలకి ఎవరు సారీలు కట్టుకొని రారన్నావు, మరి నువ్వెందుకు వచ్చావు? Mahesh, what is your work progress? I have done it, ma'am. But those little changes you asked for, need to sort those. Mahesh, I already gave you enough time. This is ridiculous. You want to continue the project or not? No, not like that, ma'am. Enough. I don't need any explanation. I want the work to be completed ASAP. Yes, ma'am. ఇక్కడున్నావా? వర్క్ ప్లేస్లో ఇదంతా కామనే కదా, ఎందుకంత ఫీల్ అవుతావు చెప్పు? మేమిద్దరం ఉన్నప్పుడు కొట్టినా పర్లేదు, కానీ అందరి ముందు అనేసరికి తీసుకెళ్ళకపోయాను. ఏం కాదులే, ఫీల్ అవ్వకు. మీ అద్వికానే కదా? మా అద్విక ఏం కాదు, దూరం నుంచి చూసి మోసపోయాను. అయినా అమ్మాయి లుక్స్లో దేవతలాగున్నా బిహేవియర్లో దెయ్యంలా ఉంటారని ఈరోజే తెలిసింది. గుడ్ రియలైజేషన్. గుడ్ గుడ్. వీడు ఇంకా ఆఫీస్కి రాలేదేంటి? వీడు ఇక్కడ కూడా లేడేంటి? ఒకసారి కాల్ చేద్దాం. హలో, ఎందుకు రాలేదు ఆఫీస్కి? ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చిందా? 3 months నుంచి ఒక్కసారి కూడా లీవ్ తీసుకోలేదు, ఒక్కసారి కూడా ఫీవర్ రాలేదు. ఇప్పుడు సడన్ గా హెల్త్ పాడిందా? అంటే ఏంటి? 3 months నుంచి ఫీవర్ రాకపోతే ఇప్పుడు రాకూడదా? చా, ఆఫీస్లోనే అనుకున్నా, ఇంటి దగ్గర కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. అలా కాదు, అంటే నువ్వు ఈరోజు ఆఫీస్కి రాకపోతే అంతా ఏదోలా ఉంది, నాకు చాలా చిరాగ్గా ఉంది. సరే, జాగ్రత్తగా ఉండు, వీలుంటే హాస్పిటల్కి వెళ్ళు, ఓకేనా? సారీ, ఏం అనుకోకు. బాయ్. సారీ, నేను ఫోన్లో హార్ష్గా మాట్లాడినందుకు. ఇట్స్ ఓకే. అవును, నేను లేకపోతే ఎందుకు డల్గా అనిపించింది? ఆఫీస్లో మొత్తం అందరూ ఉన్నారు కదా. అందరూ ఉండడం వేరు, నువ్వు ఉండడం వేరు. అంటే ఏంటి డిఫరెన్స్? అందరూ ఉండంగా నువ్వు అద్విక విషయం నాకే ఎందుకు చెప్పావు? కాఫీ తాగడానికి నన్నే ఎందుకు పిలిచావు? ఆ రోజు శారీ కట్టుకొని వస్తే అలానే చూస్తూ ఉండిపోయావు, ఎందుకు? చూసావా, కొన్నిటికి ఆన్సర్స్ ఉండవు, జస్ట్ ఫీల్ అవ్వాలంతే. సర్లే పదా, మళ్ళీ లేట్ అవుతే మీ అద్విక ఫీల్ అవుతుంది. రా వెళ్దాం. రా. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. హాయ్, ఐమ్ కీర్తి, న్యూ ఇంటర్న్. నాకేమో ఎవరైనా నా కోసమే ఉంటే బాగుంటుంది కదా, అలా అనిపిస్తుంది. సరే, జాగ్రత్తగా ఉండు, వీలుంటే హాస్పిటల్కి వెళ్ళు. Sorry. Good, Mahesh. You have done a great job in the project. And if you continue to work like this, you'll be a permanent employee in the near future. Thank you, Advika. It's my pleasure. It's alright. Sorry. Why? రీజన్ ఏం లేదు, చెప్పాలనిపించింది. Okay.
హాయ్ బర్త్డేనా? కాదు, మరి ఏంటి కొత్త డ్రెస్? ఊరికే స్పెషల్ అనిపించింది వేసుకున్నాను. ఓ ఓకే. ఇంతకీ స్పెషల్ డే ఏంటని అడగవే? స్పెషల్ డే మీ అద్విక బర్త్డేనా? ఏ ఇంకోసారి ఆదుగా పేరు తీసావు అనుకో చంపేస్తాను. అద్విక అద్విక అద్విక. ఏ నా కోసం రేపు సారీ కట్టుకొని వస్తావా?